వైభవ్ సూర్యవంశీ ఈ పేరు చెప్తేనే ఒక వైబ్రేషన్ క్రికెట్ అభిమానులందరికీ ఒక ఇన్స్పిరేషన్గా మారాడు తను. ఏకంగా 1,10,00,000 ధర పలికి ఒక క్రికెట్ అభిమానులందరినీ కూడా ఒక ఆశ్చర్యానికి గురి చేశారు. ఇప్పుడు ఆ స్టోరీ ఏందో చూద్దాం ఇప్పుడు ఈ వీడియో. వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ 2025 సీజన్ కోసం జరిగిన మెగా వేలంలో ఏకంగా 1,10,00,000 ధర పలికిన టాక్ ఆఫ్ ద క్రికెట్ టౌన్గా నిలిచాడు. ఎందుకంటే ఇప్పటికీ మనోడికి కేవలం 13 ఏళ్ళు మాత్రమే. అంత చిన్న వయసులో ఐపీఎల్ లాంటి ఒక మెగా లీగల్లో అంత భారీ ధర పలకడంతో క్రికెట్ అభిమానులంతా ఎవర్రా వీడు అంటూ అతని గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ ఐపీఎల్ సీజన్ ఆరంభంలో ధోని, సంజయ్ శాంసన్ నటించిన ఓ యాడ్లో 13 ఏళ్ల కుర్రోడిని ఆడిస్తున్నావు అంట. అతను పుట్టకముందే మేము కప్పు గెలిచాం అని ధోని అంటాడు. పర్లేదులే అన్న, మీరు ఐపీఎల్ నుంచి వెళ్ళిపోయేలోపు అతని కూడా కప్పు గెలుస్తాడులే అంటూ సంజయ్ కూడా సరదాగా కౌంటర్ ఇస్తాడు. అలా ధోని లాంటి ఒక బిగ్ స్టార్ నటించిన ఐపీఎల్ ప్రమోషన్ యాడ్కు వైభవ్ స్క్రిప్ట్గా మారాడు. కానీ ఐపీఎల్ మొదలైన రాజస్థాన్ రాయల్స్ 7 మ్యాచ్లు ఆడేంత వరకు వైభవ్కు ప్లేయింగ్ ఏ లెవెల్లో చోటు దక్కలేదు. అయితే గాయం కారణంగా కెప్టెన్ సంజయ్ శాంసన్ శనివారం లక్నో సూపర్ జాయింట్స్తో జరిగిన మ్యాచ్కు దూరం కావడంతో వైభవ్కు బరిలో దిగే ఛాన్స్ దక్కింది. యశ్వి జస్వాల్తో కలిసి 181 పరుగులు టార్గెట్ చేయించేందుకు మైదానంలో అడుగుపెట్టిన వైభవ్ ఎదుర్కొన్న ఫస్ట్ బాల్కే 6 కొట్టాడు. పేరుకే పాలబుగ్గల పసివాడు బరిలో దిగితే పంజాబీ సిరిన బెబ్బులి. అలా తన ఎంట్రీని తెలుగు కమర్షియల్ సినిమాల్లో హీరో ఎంట్రీ రేంజ్లో ఇచ్చాడు. అయితే ఈ పాలబుగ్గల బుల్లోడు ఇంత కష్టపడడానికి ఎంత శ్రమించాడు, ఏంటి, వాళ్ళ ఫాదర్ ఎలా సపోర్ట్ చేశాడు అనేది, సో ఈ వాళ్ళ చాలా వెనకమాల ఉన్న ఒక గ్రౌండ్ని బాగా చదును చేసి అతనికి ఇచ్చాడు. ఆ ప్లే గ్రౌండ్లోనే తను ఇష్టం వచ్చినట్టు దాని క్రికెట్ ఆడుకొని తర్వాత తన ఆ ఉన్న పొలాన్ని, 1 ఎకరం పొలం ఉంటే ఆ పొలాన్ని కూడా అమ్మి సో ఒక క్రికెట్ దాంట్లో జాయిన్ చేశాడు. జాయిన్ చేసిన తర్వాత ఒక 10 ఏళ్ల వయసులోని ఆంధ్రాలోను నెక్స్ట్ గుజరాత్లోనూ కూడా ఆడడం జరిగింది. సో ఆంధ్రాలో ఆడిన మ్యాచ్లో 8 పరుగులు మాత్రమే చేశాడు. సో గుజరాత్లో ఆడిన మ్యాచ్లో ఈ బుల్లోడు డక్అవుట్ అయిపోయాడు. తర్వాత వేరే అతనికి సపోర్ట్ చేసి ఐపీఎల్ మ్యాచ్కి తీసుకురావడం జరిగింది. సో తన సత్తా ఏంటో మాత్రం ఇక్కడ నిరూపించుకున్నాడు. సో ఇక్కడ దాకా రావడం అంటే 14 ఏళ్ల వయసులో ఇట్స్ నాట్ ఏ జోక్. సచిన్ లాంటి వాళ్ళు 16 ఏళ్ల వయసుకి క్రికెట్కి వచ్చారు, కానీ 14 ఏళ్ల వయసుకే ఇతను క్రికెట్కి వచ్చి ఇవాళ ఐపీఎల్లోనే సో రికార్డ్ బ్రేక్ చేశాడు. ఇది ఒక గిన్నీస్ బుక్ రికార్డ్ అని